మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ శుభాభివందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము మంచి నిర్ణయాలు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం పరిశీలిద్దాం. ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. మొట్టమొదటి నెలలో మన జీవితము మనము చేసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. మన నిర్ణయాలు మంచివైతే అవి మనకు అభివృద్ధికరంగాను ఆశీర్వాదకరంగాను అనేక మందికి దీవెనకరంగాను ఉంటాయి. కాబట్టి మనము ఏ నిర్ణయాలు చేస్తున్నాం అనేది ముఖ్యం. అవి మంచి నిర్ణయాలా, చెడ్డ నిర్ణయాలా, లేకపోతే మన వరకే ఉపయోగపడతాయా, లేకపోతే నలుగురికి కూడా ఉపయోగపడతాయా అనేది మనము గమనించాలి. మన జీవితం అంతా కూడా మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది భక్తులు వారు నిర్ణయం చేసుకుంటున్నారు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని నిర్ణయం చేసుకుంటున్నారు. భక్తుడైన ఎజ్రా ఒక గొప్ప దృఢ నిశ్చయానికి వచ్చేసాడు. ఏందంటే యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, అనగా దేవుని వాక్యాన్ని బాగా పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధించటం అంటే ఏంటి? చదువుతాం, చదివిన తర్వాత దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయో చూస్తాము, పరిశీలిస్తాము, దాన్ని ధ్యానిస్తాము. తద్వారా దాన్ని బట్టి ఏం చేయాలి అనేది ఒక పరిశీలనకు వస్తాం. కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలనే ఒక నిర్ణయానికి వస్తాం. ఎందుకంటే వాక్యము మనుషులకి గైడెన్స్. నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు భక్తుడైనటువంటి దావీదు, త్రోవలకు వెలుగు అంటాడు. వాక్యమే మన జీవితాలని మార్చివేస్తుంది, మన బ్రతుకుల్ని మార్చివేస్తుంది. భక్తుడైనటువంటి ఎజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకోవటానికి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. మనము ఎన్ని ప్రసంగాలు చేసామని కాదు, ఎన్ని ప్రసంగాలు విన్నామని కాదు, ఎంత వాక్యం చదివాము, ఎంత వాక్యం నేర్చుకున్నామని కాదు. చదివిన ఒక వాక్యమన్నా, విన్న ఒక వాక్యమన్నా దానిని బట్టి మనం ఆచరించి నడుచుకుంటున్నామా లేదనేది ముఖ్యం. నేటి దినాలు అనేక ప్రసంగాలు వింటున్నాం, మంచిదే, కానీ వాటిని విని పాటించే వారిగా ఉండాలి. ఇక్కడ భక్తుడైన ఎజ్రా నడుచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, ఈ ప్రవచన వాక్యములు ఎవరైతే విని ధ్యానించి వాటిని బట్టి నడుచుకుంటారో వారు ధన్యులు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి గొప్ప ధన్యతను పొందుకోవటానికి వాక్యాన్ని బట్టి నడుచుకుంటాను అంటున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకును అంటున్నాడు. సో ఆ వాక్యం వల్ల ఆయనకు ఉపయోగం ఉంది. తన జీవితం మార్చబడ్డాది, తన బ్రతుకు మార్చబడ్డాది, తన ఒక గొప్ప నాయకుడు కాగలిగాడు, కొంతమందికి ఉపయోగకరమైన నాయకుడిగా కాగలిగాడు. కాబట్టి ఆయన ఇతరులకు నేర్పించాలని, అనగా ఇశ్రాయేలీలకి, తన ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, తన సంతతి వారు, తన జనులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని యొక్క వాక్యాన్ని, కట్టడలను, విధులను నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. నిశ్చయం వేరు, దృఢ నిశ్చయం వేరు. ఇట్ ఈస్ స్ట్రాంగ్ డిసిషన్ అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దృఢ నిశ్చయం. మన జీవితాల్లో ఏదైనా ఒకటి చేయాలి, ఒక మంచి పని చేయాలని దృఢ నిశ్చయం చేసుకుని దాని కొరకు మనం పని చేయాలి. అప్పుడే దాని మీద మనం నిలబడ్డప్పుడు ఆ కార్యం మనం చేయగలుగుతాం. చాలామంది నిర్ణయాలు చేస్తారు కానీ వాటి మీద నిలబడలేరు, వాటి వల్ల ఉపయోగం లేదు. సరే, గట్టి నిర్ణయం, 1-2 నిర్ణయాలైనా వాటి మీద మనం నిలబడితే వాటిని కొనసాగించడానికి, నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దృఢ నిశ్చయం చేసుకుని అని ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనంలో 2వ పాటు, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శబదము పూని ప్రమాణం చీటకు కూడిరి. శబదము పూనతమే కాకుండా ప్రమాణం కూడా చేశారంట వాళ్ళు. దేవుని యొక్క వాక్య విషయంలో, వాక్యం ఏదైతే ఉందో, ఏ విధుల్ని దేవుడు చేయమని చెప్పాడో, ఏటిని అనుసరించి నడుచుకోమని చెప్పాడో వాటినన్నిటిని విషయంలో వారు ఆచరిస్తామని శబదం పూనారు. శపథం అంటాం, నేను ఇదిగో శపథం చేస్తున్నాను చూడు అని అంటాడు. శపథం అనేది ఏంటంటే వాడు చచ్చిపోయేంత వరకు కూడా దాని మీద నిలబడతాడు. అది శపథం అంటే. ప్రజలందరూ కూడా అందుకోసమే ప్రత్యేకంగా కూడారంట, అందరూ ప్రమాణం చేశారంట. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఒక శపథం పూనాలి, ఒక నిర్ణయం అనేది గట్టిగా చేయాలి, ఒక మంచి నిర్ణయాలు చేయాలి. మనకు ప్రయోజనం కాకుండా, మనకే కాకుండా మన తోటి ఉన్న వారికి అందరికి కూడా అవి ప్రయోజనకరంగా ఉండటానికి
మనం ప్రమాణం చేయాలి. కాబట్టి అది దేవుని విషయాల్లో అయితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. కాబట్టి దేవుని విషయంలో మనం ప్రమాణం చేసి, లేకపోతే దేవుని విషయంలో ఒక మంచి దృఢ నిశ్చయం చేసుకుంటే ప్రియులారా, అది మన జీవితాలకి ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యం మనం నేర్చుకోవటమే కాకుండా, వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకోవటమే కాకుండా, ఈ కట్టడలను తెలియని వారికి అనేక మందికి తెలియచేయాలి. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యం గురించి, రాబో లోకం ఏదైతే కొత్త ఆకాశం కొత్త భూమి అని చెప్పామో, ఆ పరిశుద్ధ పట్టణం కోసము ప్రభువారు ఈ లోకంలో అనేక మంది కూడా ఆయన జీవించిన దినాల్లో ఈ భూమి మీద అనేక మందికి స్వార్థను ప్రకటించారు. ఆ ప్రమాణాలు అంటే వాక్యపు వెలుగులో నుండి అనేక విషయాలని, ఏవేవైతే వాక్యాలు ఉన్నాయో, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వారికి ప్రాక్టికల్గా ఈయన ఆచరించి చేసి చూపించాడు. అంతేకాదు అక్కడ ఉన్న వాటిని అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కండ్లు ఇచ్చాడు, అట్లా చనిపోయిన వారిని లేపాడు, ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేశారు. కాబట్టి ప్రాక్టికల్గా ఆయన అనుసరించారు ఈ భూమి మీద. కాబట్టి మనం కూడా ప్రియులారా దైవ సంబంధమైన నిర్ణయాల్లో ముందుకు వెళ్దాం, ఆ సాధకం చేద్దాం. భక్తుడైన తిమోతికి రాస్తాడు పౌలు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అని అంటాడు. ఇప్పటి విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది మనకెంతో ప్రయోజనకరమై ఉన్నది అని అంటాడు. ఇంటి లోక సంబంధమైన వాటి మీద కాదు మనం అభ్యాసం చేయాల్సింది, పరసంబంధమైన వాటి మీద మనం అభ్యాసం చేసినట్టయితే అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పరసంబంధమైన విషయాల మీద మనం మనసుంచి ఆ నిర్ణయాలు చేద్దాం. తద్వారా ఈ లోకంలో కూడా మనం మంచిగా బ్రతకగలుగుతాం, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం, అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రియులారా మంచి నిర్ణయాలు చేద్దాం దేవుని ఎదుట. దేవుడు వాటిని ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగించి నడిపించి బలపరచును గాక. మన నిర్ణయాల విషయంలో దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభు. అవునయ్యా, ఈ కొత్త సంవత్సరంలో మేము ఒక మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. ఎజ్రా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆయన మొట్టమొదటి రోజున ప్రయాణమై నాయన బబులోను దేశము నుండి వచ్చాయి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. తను నేర్చుకుని తన విధులను బట్టి నేర్చుకొని ఆచరించడమే కాకుండా ప్రజలందరూ కూడా నేర్పించాలని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ప్రజలందరూ కూడా ప్రమాణం చేశారు విధులను కట్టలను ఆచరిస్తామని. అలాంటి ఆ రీతిగా అనుసరించి నడుచుకున్నట్టు మా ప్రియులు బిడ్డలందరూ కూడా అలాంటి మంచి నిర్ణయాలు చేసుకోవటానికి ప్రతి బిడ్డను ప్రేరేపించండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరీ కొద్ది కాలాన్ని మనకి అనుగ్రహించలాగున మనం దేవుని సన్నిధులను కలిగి ఉందాం. దేవుడి మీ అందరిని కూడా దీవించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.